సర్వాంగ సుందరుడు సచ్చిదానంద స్వరూపుడు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీరామచంద్రుడిని చూసి వనవాసులైన మునిజనం ఆయన సౌందర్యానికి ఆశ్చర్యచకితులైనారు. ఆ మునులు శ్రీరామచంద్రుడితో, ఈ భూమిపై జన్మించిన విష్ణు స్వరూపుడమైన నీ ఆలింగన సుఖాన్ని మేమందరం కోరుకుంటున్నాము అన్నారు మునులు. వారి మాటలకు శ్రీరామచంద్రుడు, నా మరో అవతారమైన శ్రీకృష్ణ అవతారంలో మీరందరూ గోపికలై జన్మించి నా ఆలింగన సౌఖ్యాన్ని, అతి సన్నిహిత సామీప్యాన్ని అనుభవించి ఆనందిస్తారు అని బదులిచ్చాడు శ్రీరాముడు. అలాగా స్వామి, అయితే మమ్ములను మరు జన్మలో గోపికలుగాను గోపబాలురగాను జన్మింపచేయండి. మీ సాన్నిధ్యాన్ని, మీ స్పర్శ సుఖాన్ని పొందే స్థితిలో మాకు గోపికలుగాను గోపబాలురుగాను రూపధారణ చేయడం సమ్మతమే అని ఆ మునిగణం ఆనందంతో అంగీకారాన్ని తెలిపారు. రుద్రాది దేవతలు, మునులు స్వయంగా చేసిన ప్రార్థనను విన్న ఆది పురుషుడైన భగవానుడు మునులతో, మీ గాఢమైన కోరికను తప్పక మన్నించి నెరవేరుస్తాను అన్నాడు. పరమ పురుషుడు భగవానుడైన శ్రీరాముడి ఈ మాటలను విన్న దేవ మునిగణాలు ఆనందంతో, మేము కృతార్థులమైనాము స్వామి అన్నారు. రామావతారంలో ఏక పత్నివ్రతుడైన కారణంగా శ్రీరాముడికి మునిజనం కోరికను ఆ జన్మలో తీర్చే అవకాశం లేకపోయిందన్నది విదితం. ఒక జన్మలో చేసిన పుణ్యాలకు ఫలితాన్ని మరో జన్మలో పొందడాన్ని జన్మాంతర సాఫల్యం అంటారు. శ్రీకృష్ణుడి యొక్క గొప్పదనము, శ్రీకృష్ణ నామం యొక్క ప్రత్యేకత, శ్రీకృష్ణ నామ స్మరణం ఎందుకు చేయాలి, శ్రీకృష్ణ తత్వం ఏంటో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఫుల్ వీడియో మన కలియుగం అనే ఛానల్లో పెట్టాను. తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఆ వీడియో కూడా చూసి ధరించండి. హరే కృష్ణ.